హాయ్ అండి, వెల్కమ్ టు లలిత టాక్స్ 99. మనకి ట్యూస్డే రోజు మంగళవారం పూట బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో చూద్దాము. సో ఈ బిగ్ బాస్ హౌస్లో మంగళవారం జరిగిన టాస్క్లో అంటే మనకి సోమవారం వరకు నామినేషన్స్ జరిగాయి. మండే ఎపిసోడ్లో అది అయింది. సో మంగళవారం మనకి ఇప్పుడు అంటే ఎపిసోడ్ కానివ్వండి, లైవ్ కానివ్వండి, రెండింటికి సంబంధించి మాట్లాడుకుందాం. సో ఇది స్టార్ట్ అయ్యేటప్పటికి మేజర్గా ఏమంటే మంగళవారం హైలైట్స్ ఏమంటే అఖిల్ సార్థక్ అండ్ దేత్తడి హారిక వీళ్ళిద్దరూ వచ్చి మనకి హౌస్ మేట్స్ అందరికీ కూడా టికెట్ టు ఫినాలే రేస్ అనే దాంట్లో కొన్ని టాస్క్లు అనేది పెట్టారు. సో ఈ టాస్క్లు పెట్టడంలో ఏమంటే దీన్ని మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే కంటెండర్ రేస్ అనమాట. టికెట్ టు ఫినాలే కంటెండర్ రేస్కి సంబంధించి ఇట్ ఈస్ లైక్ ప్రిలిమినరీ రౌండ్ అనుకోవచ్చు మనము. సో ఇక్కడ ఎవరైతే విన్ అవుతారో దీంట్లోంచి 5 days 4 days మరి 4 or 5 తీసుకుంటారు. సో వీళ్ళకి మళ్ళీ కంటెండర్ రేస్ పెడతారు. సో అందులో గెలిచిన వాళ్ళు టికెట్ టు ఫినాలేకి వెళ్తారు అనమాట. సో ఇది ప్రోగ్రాము. దీనికి సంబంధించి ఎక్స్ కంటెస్టెంట్స్ కాదు, ఓల్డ్ సీజన్స్లో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకువస్తున్నారు రోజుకి 2 లెక్కన. సో మనకి ట్యూస్డే రోజు ఎపిసోడ్లో అఖిల్ సార్థక్ అండ్ దేత్తడి హారిక వీళ్ళిద్దరూ వచ్చారు సీజన్ 4 నుంచి. సో వీళ్ళు వచ్చారనమాట. సో ఇది ప్రోగ్రామ్ దీనికి సంబంధించి. తర్వాత ఇందులో ఇంకొకటి ఏమంటే డే హైలైట్ మనకి ఈ టికెట్ టు ఫినాలే రేస్లో మన ఎవరేమో రోహిణి 2 roundsలోనూ తను సూపర్గా పర్ఫామ్ చేసి గెలిచింది. నిజంగానే సింగం గెలిచిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఆమె పేరు మనము రోహిణి కాదు సింగం అనే మార్చుకోవచ్చు అనిపించింది. ఆ లెక్కన ఆడింది, ఆ స్పీడు అంత తెలివిగా ఆడటం అనేది నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే నార్మల్గా ఆ అమ్మాయి మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని మనం బేస్ చేసుకుంటే చాలా సూపర్గా పర్ఫామ్ చేసింది అనేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే హౌస్లో మొత్తానికి ఎవరైనా చూస్తే అందరినీ చాలా వాళ్ళు సీత కానివ్వండి, యష్మి కానివ్వండి, సోనియా, వీళ్ళందరూ విష్ణు, వీళ్ళందరూ కూడా ప్రేరణ, వీళ్ళందరూ టాప్ అనమాట ప్లేయర్స్లో. వీళ్ళ లెక్కలో జనాలకి పోట్రీ అయి ఉండేది. జనాల దృష్టిలో వీళ్ళు చాలా బాగా ఆడతారు, చాలా సూపర్గా పర్ఫామ్ చేస్తారు అనేది. తర్వాత రోహిణి ప్లేస్ ఉంది. వీళ్ళందరి తర్వాత రోహిణి ప్లేస్ తీసుకున్నారు అమ్మాయిలో తీసుకుంటే. సో అలాంటి రోహిణి ఇవాళ ముందుకు దూసుకుపోతుంది. కాబట్టి మనము తనని సింగం అని అనొచ్చు. తనకి ఎక్కువ హైప్ ఇచ్చినా కూడా తప్పేం లేదు. ఎందుకంటే తను అండర్ రేటెడ్ కంటెస్టెంట్ కింద కనిపిస్తుంది మనకి. సో వీళ్ళందరూ కొంతమంది ఓవర్ రేటెడ్ ఉన్నారు, అది వేరే సంగతి. ఈ అమ్మాయి అండర్ రేటెడ్ కింద వెళ్ళిపోయింది. సో అందువల్ల తను ఆడిన ప్రతి పర్ఫార్మెన్స్లో ఈ వీక్లో మాత్రం అదరగొట్టేస్తుంది. దాన్ని మాత్రం మనము ఎవరు కాదనలేని విషయము. తర్వాత ఇంకా విష్ణు ఏమంటే ఓవర్ రేటెడ్ కంటెస్టెంట్ కింద వచ్చింది. ఆవిడకి ఆల్మోస్ట్ తను అంటే ఫస్ట్ 1 month బాగానే ఉండే. సో తనకి ఏమనుకునేవాళ్ళంటే టాప్ 5లో ఉంటుంది, విన్ అయినా అవ్వచ్చు అన్న ఎక్స్పెక్టేషన్స్ తోటి తను ఆ హౌస్లోకి అడుగుపెట్టింది. ఇవాళ తను ఓడిపోయింది. మొన్న కూడా మెగా కంటెండర్ రేస్లో ఓడిపోయింది, ఈ టీటీఎఫ్ రేస్లో కూడా ఓడిపోయింది ఇవాళ. సో ఈ ఓడిపోయిన తర్వాత నిఖిల్ కానివ్వండి, పృథ్వీ, నబీల్ అందరూ ఆవిడని ఓదారుస్తున్నారు, అది వేరే సంగతి. కాకపోతే నిఖిల్ ఓదార్చేది ఎక్కువ మోటివేట్ చేసేది అదంతా కొంచెం ముందర చేస్తుంటే బాగుంటుందేమో. నిఖిల్ ఈ స్టాండ్ ఏంటి 1 month 2 months బ్యాక్ కూడా ఈ అమ్మాయి ఎప్పుడైతే రాంగ్ ట్రాక్లో వెళ్తుందో అప్పుడే తనకి కొంచెం నిజంగా గైడ్ చేసేవాడైతే అప్పుడే గైడ్ చేస్తుండేవాడు. సో ఎందుకంటే నువ్వు వచ్చిన పర్పస్ వేరు, నువ్వు వెళ్తున్న ఇది వేరు అని చెప్పనేసి. సో అది కొంచెం నచ్చలేదు. రెండోది ఏమంటే దీంట్లో వీళ్ళకి టికెట్ టు ఫినాలే రేస్కి సంబంధించి బ్యాడ్జ్ ఒకరికి ఇవ్వాలి కంటెండర్ అనేసి. తర్వాత రెండోది ఏమంటే బ్లాక్ స్టార్ ఒకరికి ఇవ్వాలన్నమాట. బ్లాక్ స్టార్ ఇచ్చిన వాళ్ళు ఇక ఈ టికెట్ టు ఫినాలే రేస్లో ఎవరు ఆడలేరు ఈ వీక్ మొత్తానికి. సో ఆ బ్లాక్ స్టార్ వచ్చి మనకి ఎవరు విష్ణుకి ఇచ్చారనమాట, అఖిల్ సార్థక్ వాళ్ళు. సో దాన్ని చాలామంది తప్పు పడుతున్నారు. ఎందుకో సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది, వాళ్ళు రాంగ్ చేశారేమో అనేసి. కానీ నాకైతే వాళ్ళు కరెక్టే చేశారని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టికెట్ టు ఫినాలే వెళ్ళాలంటే 2 criteria ఉంది. ఏమంటే అది అంటే వీళ్ళు డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అని తీసుకున్నప్పుడు ఈ అమ్మాయికి ఆట మీద అంతా ఫోకస్ లేదు. సో వీళ్ళు ఆట మొదలు పెట్టడానికి ముందు కూడా ఒక ఇంటర్వ్యూ లాంటి ఒక రౌండ్ పర్ఫామ్ చేశారు. దాంట్లో కూడా అమ్మాయి ఫెయిల్ అయింది. సో ఎందుకంటే నువ్వు ట్రోఫీ ఫైనల్ వచ్చిన తర్వాత నువ్వు నీకు ఇస్తావా పృథ్వీకి ఇస్తావా ఏంటి అన్నట్లు ఒక చిన్న క్వశ్చన్ వేస్తే నా ప్రయారిటీస్ నాకున్నాయి అని చెప్పి అన్నట్లు ఏదో మాట్లాడుతుంది. మనకి ఆ పదాలు కూడా మనకి
అర్థం కావు. ఆమె చెప్పే లాంగ్వేజ్ ఆ పదాలు మనం క్యాచ్ చేయలేమన్నమాట. ఆ విధంగా చెప్పింది. సో ఏంటో అవి ఏం చెప్పింది ఆ పదాలని. సో నాకు ఇష్టమైన వాళ్ళని నాకంటే పైన పెట్టడం నా పర్సనాలిటీ అని చెప్పన్నది. సో ఆమెకి ఇష్టమైన వాళ్ళని ఆమె కంటే పైన పెట్టడం ఆమె పర్సనాలిటీ అన్నప్పుడు సో అక్కడ వచ్చిన వాళ్ళు ఆలోచిస్తారు కదా. అప్పుడు టికెట్ ఫినాలే అన్నది ఎవరికైతే జీల్ ఉందో, ఎవరైతే గేమ్ ఫైనల్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఆట పట్ల ఇంట్రెస్ట్, బిగ్ బాస్ హౌస్ పట్ల కానివ్వండి, ఆ ప్యాటర్న్ పట్ల ఎవరికైతే ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉందో, జీల్ ఉందో వాళ్ళు వెళ్ళాలన్నది ఒక మెయిన్ ఇక్కడ మోటో ఇందులో. సో అది అర్థం చేసుకోకుండా జనాలు ఆమెకి ఎందుకు ఇచ్చారు, ఆవిడికి స్టార్ ఇచ్చి ఉండకూడదు, బ్లాక్ స్టార్ అని చెప్పనేది చాలా రాంగ్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మనం తీసుకుంటూ ఓవరాల్గా బిగ్ బాస్ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే టికెట్ అంటే మన ఫైనల్ కంటెండర్ కింద ఫైనల్ రేస్లోకి వెళ్ళాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, జీల్ ఉంటుందో వాళ్ళకి ఇచ్చినారంటే అది డిజర్వ్డ్, దానికి ఉపయోగం కూడా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఈ అమ్మాయికి అవేవి లేవన్నమాట. సో ఈవెన్ మళ్ళీ ఎన్ని రోజులు ప్రూవ్ చేసినా తనకు ఆ జీల్ లేదు, ఆ ప్యాషన్ లేదని చెప్పనేసి తను ఏదో ఎక్కడో మరి హాలిడే స్పాట్ వెళ్ళినట్లు ఉందన్నమాట. సీరియల్ బ్రేక్ తీసుకొని, లేకపోతే తన ప్రొఫెషన్ నుంచి ఒక చిన్న స్మాల్ బ్రేక్ తీసుకుని ఏదో వెకేషన్కి వెళ్ళినట్లే ఉంది తప్పితే ఎక్కడ టాస్క్ పర్ఫార్మెన్స్ ఏమీ మనకి కనిపించట్లేదు. ఎందుకంటే ఒక విషయం మనం గుర్తుపెట్టుకో, ఎవ్వరు మనకు అడేం చుట్టాలేదు, ఏం లేదు. మనం అందరము గేమ్ చూసి యాజ్ ఏ ఆడియన్గా మాట్లాడుతున్న మాటలు ఇవంతా. సో అలాంటి సందర్భంలో మళ్ళీ కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. వీళ్ళు ఎవరైతే బయట నుంచి వెళ్ళిన సీజన్ 4 కంటెస్టెంట్స్ మళ్ళీ వెళ్ళి అడిగారు, ఒకవేళ ట్రోఫీ నీ కనుక వస్తే, ఎందుకంటే ఈ టీటీఎఫ్ అన్నదే టాప్ 5లో ఉంటారు. ఆ టాప్ 5లో ఎవరికైతే మళ్ళీ విన్నింగ్ ఛాన్సెస్ ఉండేదానికి అవకాశం ఉంటుంది టాప్ 5లోకి వెళ్తున్నారంటే. సో ఇన్ కేస్ నువ్వు పృథ్వీ టాప్ 5లోకి వెళ్ళిన తర్వాత టాప్ 2లో విన్నర్ రన్నర్ అని టూ మెంబర్స్ లాస్ట్లో నిలబడినప్పుడు ట్రోఫీ ఒక్కోసారి మనకి ట్విస్ట్లు ఉంటాయి కదా, ట్రోఫీని వీళ్ళకి ఇచ్చేస్తే నీకు డబ్బులు తీసుకొని వెళ్ళిపోవచ్చు అనేసి బిగ్ బాస్ ఏదో చెప్తుంటారు కదా. సో అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా నీకు అంటే ఆ ట్రోఫీ వస్తే నీకు నువ్వు పెట్టుకుంటావా అని చెప్పన్నప్పుడు ఏమికేమే స్టాండ్ తీసుకోలేని పరిస్థితిలో ఉంది. సో అది మర్చిపోయినా నేను ఆ పదం వాడిన పదాన్ని కూడా. సో ఎందుకంటే మనకు ఆ పదాలు అర్థం అంటే మనం ఎప్పుడు వాడడం కదా, అందువల్ల మనకు తెలియట్లేదు అవి. సో నాకు ఇష్టమైన వాళ్ళని నాకంటే పైన పెట్టడం నా పర్సనాలిటీ అన్నది కాబట్టి సో ఓకే అని చెప్పనేసి వాళ్ళు అమ్మాయికి బ్లాక్ స్టార్ అయితే ఇవ్వటం జరిగింది. దాన్ని చాలామంది తప్పు పడుతున్నారు, కానీ అది ప్రాపర్గా చేస్తారు, వాళ్ళు కరెక్ట్గానే చేశారని నాకు అనిపించింది. తర్వాత నిఖిల్ కూడా అమ్మాయిని ఈ ఓదార్చేది ఏదో ఇవాళ మోటివేట్ చేశారు కదా, అదేదో నెల ముందర 30 రోజులు 40 రోజుల ముందర అట్లీస్ట్ ఒక 20 డేస్ ముందర అయినా సరే రాంగ్ ట్రాక్లో వెళ్తున్నావు, గేమ్ దగ్గరకు వస్తున్నావు, ఇక్కడ నుంచైనా నువ్వు గేమ్ బాగా ఆడు అని చెప్పనేసి. ఎందుకంటే బయట నుంచి నీ ఫ్యామిలీ వీక్లో కూడా నీకు ఇదే ఫీడ్బ్యాక్ వచ్చింది, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు కదా అనేసి చెప్పుండాల్సింది, అదైతే చేయలేదు. తర్వాత సో నబీలు ప్రేరణ యాజ్ యూజువల్గా గౌతమ్ కృష్ణని వీళ్ళు కొంచెం ఏదో పొగిడినట్లు చెప్పేసరికి వాళ్ళు తట్టుకోలేకపోయినారు. ప్రాసెస్ జరుగుతుంది, వీళ్ళు బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు. తర్వాత రెండోది ఇంకొకటి ఏమంటే ఇక్కడ నిఖిల్ ఇంతకుముందు గౌతమ్ కృష్ణని మొన్న నామినేషన్స్లో నువ్వు అంటే ప్రేరణ పేరు చెప్పావు, పృథ్వీ అనో మళ్ళీ ప్రేరణ అని చెప్పేసి నువ్వు ప్రతిసారి మార్చుకుంటూ వచ్చావు నీ నామినేషన్ పర్సన్స్ ఎవరు అన్నది. సో నువ్వు ప్రాసెస్ని డిస్రెస్పెక్ట్ చేసావు, అందుకని ఇది వన్ ఆఫ్ ద మై నామినేషన్ పాయింట్ అన్నప్పుడు ఇక్కడ కూడా బిగ్ బాస్ ప్రాసెస్ని నిఖిల్ క్లియర్గా డిస్రెస్పెక్ట్ చేశారు. మరి ఎంతమంది దీన్ని అబ్జర్వ్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే చూసాను, లైవ్లో కూడా చూసినప్పుడు నాకు అనిపించింది ఏమంటే బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఎవరైతే ఈ 4th సీజన్ కంటెస్టెంట్స్ అఖిల్ హారిక ఇద్దరు హౌస్లోకి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ క్లియర్గా అనౌన్స్మెంట్ ఇచ్చాడు హౌస్ మేట్స్ అందరికీ. సో అదేమంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే హౌస్లోకి వచ్చారో వాళ్ళని ఇంప్రెస్ చేసిన తర్వాత ఇద్దరు కంటెస్టెంట్స్ని వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో మీరు ఇంప్రెస్ చేయండి వాళ్ళిద్దరిని అని అన్నప్పుడు మన నిఖిల్ పక్కకు వచ్చి అంటాడు, నేను వీళ్ళని ఇంప్రెస్ చేయటం ఏంటి, నాకు అంత అవసరం లేదు అని అంటాడు. సో వాళ్ళని ఇంప్రెస్ చేయటం ఏంటని ఇంత యుగోతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అ ప్రాసెస్. బిగ్ బాస్ చెప్పిన ప్రాసెస్ని నువ్వు డిస్రెస్పెక్ట్ చేసావు, సో నువ్వు మాట్లాడావు కూడా. మరి అలాంటప్పుడు నేను కూడా నామినేషన్ పాయింట్ అది కదా. ఒకళ్ళు అనేటప్పుడు నిఖిల్ దగ్గర చాలా తెలివిగా ఆడుతున్నాడు, ముసుగేసుకొని ఎంతసేపు మాస్క్లోనే ఉంటున్నాడు, ఎప్పుడో ఒక్కసారి మాస్క్లోంచి బయట వస్తాడు, అది దొరికిపోతాడు, ఒక్కొక్కసారి అది ఫ్లిప్ అవుతున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు అనేది మనకి క్లియర్గా అర్థమైంది మన నామినేషన్స్ అప్పుడు. ఇప్పుడు కూడా ఏదైతే గౌతమ్కి చెప్పాడు ప్రాసెస్ని డిస్రెస్పెక్ట్ చేసామని, సో తను అదే తప్పు ఈరోజు చేశాడు. సో నువ్వు నిన్న అతన్ని తప్పు అన్నప్పుడు ఈరోజు నువ్వు తప్పు చేసావు కదా. సో ఇది ఒకటి. ఇంకొక మెయిన్ థింగ్ ఏమంటే
ఈ ఈ బ్రిడ్జ్ ఉంది, లిమిట్లెస్ బ్రిడ్జ్ అనే టాస్క్లో వీళ్ళు గేమ్ ఆడేటప్పుడు ఫస్ట్ రోహిణి గెలిచింది, సెకండ్ గౌతమ్ కృష్ణ గెలిచాడు, థర్డ్ ఏమో విష్ణుప్రియ పెట్టింది ఆ బ్రిడ్జ్ని, ఫోర్త్ మన టెస్ట్ తేజ పెడుతూ ఉన్నప్పుడు అది కూలిపోతుంది, బజర్ మోగుతుంది. అప్పుడు నబీల్ మీద పడి ఎంత గట్టిగా నవ్విందంటే అంత అపహాస్యం అనొచ్చు, నవ్వటం కాదు అది అపహాస్యం చేసింది. సో అంత గట్టిగా అపహాస్యం చేసినప్పుడు నువ్వు మళ్ళీ తర్వాత రౌండ్లో నువ్వు ఓడిపోయావు కదా. సో అప్పుడు ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుని యాడౌట్, నువ్వు ఒకటి ఇచ్చినా ఉంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ ఆ మైండ్ సెట్తో ఉన్నప్పుడే ఎవరైనా కూడా లైఫ్లో ముందుకెళ్ళగలరు. నువ్వు తీసుకోలేనప్పుడు ఇవ్వటం వేస్ట్ కదా, ఇప్పుడు వేస్ట్ ఇవ్వటం అనేది తప్పు కదా. సో నువ్వు అతను చూసి నవ్వినప్పుడు సెకండ్ రౌండ్లో నువ్వు ఓడిపోయావు కదా, అప్పుడు మళ్ళీ ఎందుకు గుక్కబట్టి ఆడవటము. సో రోహిణి ఇక్కడ ఇంకోటి, రోహిణి మళ్ళీ గుక్కబట్టి ఏడిపించింది. ఆల్రెడీ మన పృథ్వీ ఏడిపించింది, రోహిణి చేతులు ఓడిపోయి ఘోరంగా ఓడిపోయి భయంకరంగా ఏడ్చాడు. మళ్ళీ ఈ రోజు కూడా విష్ణు ఏడ్చింది విపరీతంగా. సో విపరీతంగా కాకపోయినా ఏడవటం మీద ఏడ్చింది అది. సో అంటే రోహిణి హవా అనేది మనకు అర్థమవుతుంది. అంటే తర్వాత రౌండ్స్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, యాజ్ ఆన్ డేట్ మనం మాట్లాడుకుంటే అలాగ అనిపిస్తుంది. సో ఇదైతే నాకు అనిపించిన అంటే ఓవరాల్గా గేమ్కి సంబంధించి హైలైట్స్ ఇది అనిపించింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాము. సో ఫస్ట్ స్టార్టింగ్లో మళ్ళీ ప్రేరణ అంత వర్స్ట్ బిహేవియర్, చాలా ఎంత కన్నింగ్ గేమ్ ఆడుతుందంటే గౌతమ్ కృష్ణ ఏదో విధంగా ప్రూవ్ చేయాలి అతను రాంగ్ అనేసి. ఆల్రెడీ నామినేషన్స్ పాయింట్స్లో ఏదో చెప్పుకున్నారు, మాట్లాడినారు. మళ్ళీ ఏం చెప్తుంది, ఇక్కడ వచ్చి కూర్చొని బాత్రూమ్ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటుంది. నువ్వు ఎలా అన్నావు, నువ్వు ఏది తీసుకో చెప్పిందే చెప్తుంది. మళ్ళీ నువ్వు ఏదైనా తీసుకోవు, ప్రతిదాన్ని నువ్వు సీరియస్ తీసుకుంటావు అనేసి మళ్ళీ చెప్పిందే చెప్పటం ఎందుకు. సో అది చాలాసేపు మళ్ళీ విసిగిచ్చింది. సరే అబ్బాయి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎవరు గౌతమ్ కృష్ణ వెళ్ళిపోతాడు, అబ్బాయి ఏం చెప్పేదే చెప్తుంది అని చెప్పి అన్నట్లు. సో తర్వాత మనకి కొంచెం జరిగిందిలేండి, ఏదో చిన్న స్కిట్ కూడా వేశారు లైవ్లో వీళ్ళైతే. మన ఎవరు టేస్టీ తేజ అండ్ అవినాష్ చిన్నది ఏదో స్కిట్లో కోట శ్రీనివాసరావు బాబు మోహన్ లాగా ఏదో వేశారు. సో అవన్నీ అయిన తర్వాత మనకి ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చారు. హౌస్లోకి వచ్చే ముందు వాళ్ళ బిగ్ బాస్ కెమెరాస్ ఉంటాయి కదా, వాళ్ళ రూమ్ ఏదో ఉంటుంది ఎడిటింగ్ రూమ్, ఆ రూమ్లో కూర్చొని అనేది చూపిస్తారు. సో బిగ్ బాస్ వెల్కమ్ టు బిగ్ బాస్ షో అని పిలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సో ఇవాళ మనము టీటీఎఫ్కి సంబంధించి అంటే కంటెండర్ రేస్ అనేది సెలెక్షన్స్, ఇట్ ఈస్ లైక్ సెలెక్షన్స్ అనమాట, సెలెక్షన్స్ లాగా చేస్తున్నాం కదా. దీనికి సంబంధించి మనం కొన్ని కాన్సెప్ట్స్ అయితే అనుకున్నాం. దాంట్లో నుంచి మీరు ఎనీ 2 సెలెక్ట్ చేసుకోండి అనేది చెప్తారు బిగ్ బాస్. దాంట్లో స్పీడు, బ్యాలెన్స్, స్కిల్, ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫోకస్, ఈ 6 టాపిక్స్ ఇస్తారు బిగ్ బాస్. సో ఈ 6 సీట్లో 2 సెలెక్ట్ చేసుకోండి, దాని ప్రకారం గేమ్స్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. అంటే సో స్పీడు, బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళిద్దరు, దీని ప్రకారమే జరుగుతుంది వాళ్ళ రేస్ అంతా. సో అఖిల్ హౌస్లోకి రాగానే మళ్ళీ ఇది మొత్తం అండి ఎపిసోడ్ లైవ్ 2 కలిపే చెప్పేస్తున్నాను. సో హౌస్లోకి అఖిల్ హారిక ఇద్దరు రాగానే అఖిల్ అంటాడు అనమాట, రావటమే రోహిణి నువ్వు చాలా బాగా ఆడావు, నేను శివంగి అని పిలుద్దాం అనుకుంటున్నాను, సూపర్గా ఆడేసావు అని చెప్పేసి, పృథ్వీ నువ్వు కూడా చాలా బాగా ఆడావు, చాలా బాగా నచ్చింది మీకు అనేసి, మళ్ళీ నిఖిల్ని కూడా చాలా బాగా మోటివేట్ చేసావు, వాళ్ళిద్దరిని కొంచెం ఎక్కువసేపు స్టాండ్ అయ్యేలాగా వెనక నుంచి మంచి వర్డ్స్ చెప్పావు అనేసి నిఖిల్ని అవినాష్ అందరినీ కూడా పొగడతాడు. తర్వాత అవినాష్ రోహిణి వీళ్ళ తేజ వాళ్ళని కూడా అంటారు, ఎందుకు మీరు ఎంటర్టైనర్స్ విన్ అవ్వకూడదని ఎందుకు అట్లాగా, సో విన్ అవ్వగలరు అని చెప్పనేది మీరు ఎందుకు అనుకోరు, మీరు కూడా చాలా బాగా ఆడుతున్నారు, సో చాలా బాగా ఆడుతున్నారు, ఇట్లాగే ఆడండి అని చెప్పన్నట్లు వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తుంటారు. తర్వాత ఇవాళ మీకు గేమ్ మీద స్పీడ్, బ్యాలెన్స్ అంటే కొంచెం జరుగుతుందిలేండి, మేము 1 వీక్ ఉండాలని వచ్చాం, ఏదో కొంచెం అవన్నీ జరిగిన తర్వాత అది ఎంత అయిపోయాక స్పీడ్, బ్యాలెన్స్ మీద ఇవాళ మన గేమ్ అనేది ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించిన గేమ్సే ఉంటాయి ఇవాళ అని చెప్పనేసి చెప్తారు. ఈ లోపల అదే బిగ్ బాస్ గారి అనౌన్స్మెంట్ వస్తుంది, స్పీడ్, బ్యాలెన్స్ మీద ఇవాళ గేమ్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి మళ్ళీ మీరు వీళ్ళిద్దరు ఎవరైతే ఇద్దరు వచ్చారో వీళ్ళిద్దరిని గెస్ట్లకి ఇద్దరిని మీరు ఇంప్రెస్ చేయాలి. సో ఇంప్రెస్ అయిన తర్వాత వీళ్ళు ఎవరు ఏ ఇద్దరికి ఇంప్రెస్ అయితే వాళ్ళు కంటెస్టెంట్ కింద, అదర్వైజ్ సెలెక్షన్లో బయట వస్తారని చెప్పని ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు వీళ్ళు అన్నట్లు బిగ్ బాస్ చెప్తారు. సో తర్వాత ఇక మీ టాలెంట్ బట్టి మీరు చూపించండి అంటే మన వాళ్ళు ఇంక దూసుకుపోయారనమాట. సో ఎంతసేపు మీకు ఏమీ లేదు, మీరు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అన్న వాళ్ళు ఇవాళ హౌస్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తున్నారు. 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు, రోహిణి మెగా చీఫ్ అయింది, హౌస్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అదే టేస్ట్ తేజ ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు, వండి పెడతాడు, గేముల్లో ఆడుతున్నాడు. సో వీళ్ళన్నీ చేస్తున్నారు. ఓవరాల్ అసలు ఆల్రౌండర్స్ వీళ్ళు చెప్పాలంటే. రోహిణి అయితే ఈ గేమ్స్లో ఎరగదీస్తోంది. సో వీళ్ళు ఎవరు వండి పెట్టేది కూడా తెలియదు, బాత్రూమ్ దగ్గర చిన్న బ్రష్ చేసుకొని అదేదో యాసిడ్ పోసేస్తారు అంతే, అదేమి పని చేసినట్లు కాదు కదా. ఇంకా ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఈయన
సో బిగ్ బాస్ ఇప్పుడు కొంతమంది అది కూడా బాధ అనమాట. నిఖిల్కి ఏమి ఆడే స్కోప్ రావట్లేదంటే ఆడాల్సిన అవసరం లేదండి. మీరు కనిపించాలంటే ఎంటర్టైన్ చేయండి, ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు రోహిణికి, అవినాష్కి, తేజకి వేలు కూడా ఏమైనా వస్తుందా? వాళ్ళు చూపించుకుంటున్నారు వాళ్ళ టాలెంట్ని, వాళ్ళు బయట కనిపిస్తున్నారు అంతే. సో అది ఒక్కటి ఉండాలి. తర్వాత నిఖిల్కి ఆడటానికి అవకాశం లేదు, ఈ వీక్ అంతా స్కోప్ లేదు, 2 వీక్స్ నుంచి అనుకోవడానికి నిఖిల్ చేసుకున్న తప్పది. లాస్ట్ వీక్లో ఆడేటప్పుడు ఫస్ట్ అయినా ఈయన మీద ఈయనకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓవర్ కాన్ఫిడెన్స్ అవటం వల్ల ఏం చేస్తాడంటే ఫస్ట్ యష్మికి, విష్ణుకి ఇద్దరికి హెల్ప్ చేసి టీషర్ట్లు వాళ్ళకి అందించేలాగా చేశాడు. అది ఫౌల్ గేమ్ అనేది నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది, ఎవరికి కనిపించమని నాకైతే అనిపిస్తుంది. నా దగ్గర ఆ వీడియోస్ కూడా నేను తీసి పెట్టుకున్నాను స్లో మోషన్లో కూడా. నిఖిల్ అనుకుంటే అది ఇంకా ఎవరిని ఏమీ విన్ చేయలేడు అనమాట. అలాంటి సిచ్యువేషన్ అక్కడ ఇచ్చాడు కాబట్టి బిగ్ బాస్ కూడా నేను అనుకోవటం, బిగ్ బాస్ ఇది చూసే లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చాడు. సో విష్ణుకి ఇస్తారా, నిఖిల్కి ఇస్తారా, రోహిణికి ఇస్తారా టీషర్ట్ అని చెప్పన్నప్పుడు రోహిణి విన్ అయింది. సో రోహిణికి అందరూ టీషర్ట్ ఇచ్చారు, అంటే నంబర్ ఆఫ్ మెజారిటీ ఓట్స్ 1 ఓట్ ఎక్కువ వచ్చింది. రోహిణి తర్వాత కంటెండర్ వేసుకొచ్చింది, తర్వాత వాళ్ళు గేమ్స్ ఆడారు. సో టేస్టీ తేజ కూడా తన టీషర్ట్ తను కాపాడుకోగలిగాడు కదా. సో ఓకే, నిఖిల్ హెల్ప్ చేశాడు, నిఖిల్ హెల్ప్ చేసి తీసిచ్చాడు. నిఖిల్ ఏమనుకుంటే లాస్ట్లో ఎప్పుడు వచ్చినా కూడా నేను వెనకాల వచ్చినా కూడా నా టీషర్ట్ నేను సేవ్ చేసుకోవాలని అనుకున్నాడు, కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు, అక్కడ ఇరుక్కున్నాడు అనమాట. అందువల్ల ఆయనకి గేమ్స్ రావట్లేదు. ఆయన బిగ్ బాస్ కావాలని చేయట్లే, ఈయన ఆడిన ఫాల్ గేమ్స్ అవన్నీ. అప్పుడు ఆడిన ఫాల్ గేమ్స్ యష్మికి, పృథ్వీకి హెల్ప్ యష్మికి, తర్వాత ఎంఐ ఎవరు విష్ణుకి హెల్ప్ చేశాడు. ఎందుకంటే నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు, 5 మందికి హెల్ప్ చేయలేకపోతే ఒక్కరికే హెల్ప్ చేయ, కాకపోతే చెప్పాలా నేను హెల్ప్ చేయను, వాళ్ళ టీషర్ట్ చింపేస్తానని చెప్పేసి వీళ్ళందరినీ కొంచెం రాంగ్ డైవర్ట్ చేసేసి ఈయన వాళ్ళని సేవ్ చేసి వాళ్ళ టీషర్ట్ వాళ్ళకి ఇచ్చాడు అనేది క్లియర్గా అర్థమవుతోంది. సో ఈయనకి గేమ్ రాలేదు, అంతే. ఆయన చేసుకున్న పాప ఆయనకి తగిలిందని నాకు అనిపించింది. తర్వాత వీళ్ళిద్దరు హౌస్లోకి వచ్చి ఓకే ఇదంతా చెప్తుండ్రు. తర్వాత ఓకే మళ్ళీ ఇంకోటి అంటాడు అనమాట, అఖిల్ వీళ్ళిద్దరూ చెప్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ హౌస్లో ఇప్పుడు టికెట్ టు ఫినాలే మాకు అవసరం లేదు, ఆడియన్స్ ఓట్స్ని బట్టి మా శక్తిని బట్టి మేమే ముందుకెళ్తాం. ఎందుకంటే లాస్ట్ ఎగ్ టాస్క్లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ అప్పుడు నిఖిల్ నాకు వద్దని చెప్పన్నాడు కదా. సో అట్లాగే ఎవరైనా సరే ఇప్పుడు మాకు వద్దు ఇది టికెట్ టు ఫినాలేలో మాకేమి ఈ రేస్ అంటే ఈ టికెట్ టు ఫినాలే టికెట్ వల్ల మేము ఫైనల్ వెళ్ళాలనుకోవట్లేదు, మేము 14th వీక్ వరకు మేముండి మాకు వేసిన ఆడియన్స్ ఓట్స్ వల్లనే మేము ఫైనల్కి వెళ్తామని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందే చెప్పేసేయండి, మాకు కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పనేసి హారిక అంటుంది. ఎవరు గమ్మనే అంటారు అనమాట. సో అప్పుడు మళ్ళీ చెప్తాడు మన నిఖిల్ అంటాడు, సో మీరు ఇది అందరూ చాలామంది రాంగ్ అనుకున్నారు, ఏదో గౌతమ్ కృష్ణకి ఏదో ఎక్కువ ఎలివేషన్ ఇచ్చాడు అనుకుంటారు, కానీ ఈ మాట తర్వాత వీళ్ళు మన అఖిల్ అంటాడు, అఖిల్ సార్దాక్ అంటాడు. సో ఇవాళ హీరో అయిన వాళ్ళు రేపు జీరో అవుతారు, ఇవాళ జీరో అనుకున్న వాళ్ళు రేపు హీరో అవుతారు, ఏ రోజు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో ప్రతి ఒక్కళ్ళు ఆడటానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి అతను చక్కగా చెప్పాడు. దాన్ని చాలా రాంగ్ తీసుకున్నారు. సో తర్వాత ఇంప్రెస్ చేయండి అని చెప్పిన తర్వాత మనకి రోహిణి, తేజ, అవినాష్ వీళ్ళు బాగా వచ్చేసి ఫిట్ చేస్తారు. సీజన్ 4లో అఖిల్, తర్వాత దేతడి హారిక వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అని చెప్పనేసి అదేదో కొంచెం స్కిట్ లాగా చేస్తారు. తర్వాత రోహిణి, అవినాష్ ఇద్దరు పృథ్వీని, విష్ణుని ఇమిటేట్ చేస్తారు, సూపర్గా ఎరగదీశారు అక్కడ కూడా. దాని తర్వాత ఇంకా టేస్టీ తేజ ఏమో అందరూ వీళ్ళు ఇనిషియేట్ తీసుకుని వీళ్ళు చేసిన వాళ్ళు ఏం చెప్పలేదు. సో టేస్టీ తేజ ఏమో హారికకి ఒక లవ్ లెటర్ లాగా కవిత్వం లాగా రాస్తాడు. సో ఇవన్నీ ఇట్లాగ ఏదో వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తూ వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ ఏదో పెళ్లి పేరెంట్ అని వెళ్ళినట్లు కూర్చొని ఉన్నారు. మా పేరెంట్ మాకు ఏదో ఇస్తున్నామా వాయనం పుచ్చుకుంటున్నాం వాయనం అది కూడా అనుకోలేము, మనం పేరెంట్ అని వెళ్తూ కూర్చొని ఉంటారు అనమాట సైలెంట్గా. సో అలా కూర్చొని ఉంటారు మిగిలిన వాళ్ళు. సో తర్వాత వీళ్ళే ఇంకా గౌతమ్ కృష్ణ ఇనిషియేట్ తీసుకొని ఆర్మ్ రెజ్లింగ్ పెడదామని చెప్పని అంటాడు. సో ఆర్మ్ రెజ్లింగ్లో పృథ్వీకి ఇతనికి పెడితే పృథ్వీ రాంగ్ ఆడాడు, అక్కడ కూడా ఫౌల్ ఆడాడు, మరి ఎవరు గమనించినట్లేదు. నేను కూడా అది వీడియో అయితే తీసి పెట్టాను. సో ఇట్లాగా 2 హ్యాండ్స్ ఇట్లా పట్టుకున్నప్పుడు ఇట్లాగా బెండ్ చేసేటప్పుడు గౌతమ్ది బెండ్ అయిపోయింది పూర్తిగా. సో గౌతమ్ బెండ్ బాడీ ఇలాగే ఉండాలి, చెయ్యి మాత్రమే తిప్పాలి కదా. సో పృథ్వీ పూర్తిగా ఇట్లా మొత్తం బాడీ మొత్తాన్ని పెట్టి తిప్పేశాడు. సో అందువల్ల గెలిచాడు. సో అది అంటే అది రేస్లో లేకపోయినా అతని అంటే హౌ హీ ఈజ్ టు ప్లే ద గేమ్స్ అని చెప్పనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఎక్కడైనా సరే ఎక్కడ లొసుగులు ఉంటే ఆ లొసుగుల్ని పట్టుకొనే చేస్తాయి. ఇట్లా కంప్లీట్గా ఇట్లా వాడిపోయి గౌతమ్ కృష్ణ స్ట్రాంగ్ ఇట్లాగే చైన్ దాన్ని ఏమంటారు హోల్డ్ చేసుకున్నాడు. కానీ నిఖిల్ మన పృథ్వీ పూర్తిగా వాడిపోయి ఇట్లా ఇక్కడ దాకా వంగి తోసేసాడు అనమాట. సో అది చాలా రాంగ్. అది ఓకే, అది గేమ్లో కాకపోయినా అతని యాటిట్యూడ్ ఏంటి, అతను ఎట్లాగా ఆడతాడు గేమ్స్ అనేది కనిపిస్తుంది అది. సో తర్వాత
ఈయన సో ఇవన్నీ అయిపోయిన తర్వాత సో అట్లా ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. తర్వాత ఇది కూడా చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. కావాలని అఖిల్ ఏదో పెర్ఫామ్ చేస్తాను, అదే సరే నిఖిల్ పెర్ఫామ్ చేస్తానంటే ఈ అఖిల్ సర్దాకు వద్దన్నాడు అన్నట్లు చెప్పారు. కానీ నేను లైవ్లో చూశాను. సో అఖిల్ సర్దాకు ఇతడి హారిక మన నిఖిల్ది ఏం చూడలేదు కదా, ఇవాళ ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూద్దాం ఇతడిది అని చెప్పనేసి బిగ్ బాస్ అడుగుతారు. బిగ్ బాస్ ఒక సాంగ్ ప్లే చేయండి, మన నిఖిల్ డ్యాన్స్ వేస్తాడు అని చెప్పని అనేసరికి బిగ్ బాస్ ఒక 2 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ అంటారు. సో హారిక అఖిల్ మిమ్మల్ని హౌస్లోకి పంపించింది ఏ పని మీద పంపించాం ఆ పని చేయండి, మీరు ఫైనల్ కంటెండర్స్ని సెలెక్ట్ చేయండి అని ఆయనే చెప్పాడు. అది సో అది ఎవరు మాట్లాడట్లేదు ఈరోజు, ఎందుకంటే నిఖిల్కి అది ప్లస్ అవుతుంది. నిఖిల్ని ఏదో విధంగా హైలైట్ చేయాలి, నిఖిల్కి ఏదో అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెట్టడం కోసం ఇది ఎవరు మాట్లాడట్లేదు. యాక్చువల్గా జరిగింది అది లైవ్లో. సో తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళేసి ఇంకా మొత్తం అన్ని ఓవరాల్గా చూసుకొని గౌతమ్ కృష్ణ అయితే హ్యాండ్ రెజ్లింగ్ చేసిందే కాకుండా ఆర్మ్ రెజ్లింగ్ చేసిందే కాకుండా మళ్ళీ పుషప్స్ తీద్దామని నాతో అడిగాడు అని చెప్పి అఖిల్ అంటాడు. కొంచెం అంటే జీల్ ఉంది తనకి, కొంచెం ప్యాషన్ ఇదేదో ఆడాలి, చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు అన్నట్లు. సో నిఖిల్కి అయితే ఇంకా వీళ్ళు ఎవరు పట్టించుకోలే, గమ్మను కూర్చొని ఉన్నారు. నబీల్ అయితే అసలు 0 ఇంట్రెస్ట్, ఏం ముందుకు రాలేదు. నిఖిల్ అట్లాగే ఉన్నాడంటే నిఖిల్ మళ్ళీ అంటాడు సైడ్లో, నేను వీళ్ళెందుకు నేను ఇంప్రెస్ చేయాలి, నేనేదో అన్నట్లు మాట్లాడుతాడు. అది వెరీ రాంగ్ అనమాట. ఇది ప్రాసెస్ అంతే, ప్రక్రియ అని మీరే కదా చెప్పారు, నిఖిలే చెప్పాడు గౌతమ్ కృష్ణకి నామినేషన్ పాయింట్లో. బిగ్ బాస్ ఇచ్చిన ప్రక్రియ ఇది, బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు కూడా. సో అది తర్వాత ఓకే రోహిణి అండ్ రోహిణి గౌతమ్ కృష్ణ తీసుకుంటారు, వీళ్ళిద్దరిని మేము తీసుకుంటున్నాం అని చెప్పనేసి అనుకున్న తర్వాత బిగ్ బాస్ మళ్ళీ చెప్తారు అనమాట, ఇంకొక ట్విస్ట్ ఇస్తాడు. సో రోహిణి గౌతమ్ కృష్ణ మీరిద్దరు కంటెండర్ రేస్కి సెలెక్ట్ అయ్యారు కదా, సో మీరిద్దరు ఇప్పుడు ఇంకొక ఇద్దరిని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకొక ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటే మీరు నలుగురు కలిసి గేమ్ ఆడతారు. ఆ ఇద్దరు ఎవరినో సెలెక్ట్ చేసిన ముందు కొంచెం తెలివిగా ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ కంటెండర్ బ్యాడ్జ్తో పాటుగా రెండోది కూడా బ్లాక్ స్టార్ అనేది ఒకటి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఓడించేసి మీకు బ్లాక్ స్టార్ వస్తే మీరు మళ్ళీ ఆడలేరు గేమ్స్. సో దీన్ని బట్టి ఆలోచించి తీసుకోండి అన్నప్పుడు వాళ్ళిద్దరు ఆలోచించుకొని ఎందుకంటే ఈ గేమే స్పీడ్ అండ్ బ్యాలెన్స్. సో స్పీడ్ అండ్ బ్యాలెన్స్ అది ఆ కాన్సెప్ట్ మీద నడుస్తుంది కాబట్టి టేస్టీ తేజ స్పీడ్ బ్యాలెన్స్ చేయలేడు తన బాడీని బట్టి. సో అంటే అబ్బాయి ఏం తక్కువ అని కాదు, వీళ్ళు ఆ గేమ్ని పట్టుకొని రోహిణి అదే పాయింట్ చెప్పింది. సో స్పీడ్ బ్యాలెన్స్ అంటే తేజ బ్యాలెన్స్ చేయలేడు. సో అట్లాగే విష్ణుప్రియ కొంచెం తక్కువ ఆలోచిస్తుంది. ఆమె చెప్పుకున్నది నిన్న ఎప్పుడు నామినేషన్స్ రోజు, నీకు అంత పెద్ద బుర్ర ఉంది కదమ్మా అని చెప్పని టేస్టీ తేజ అంటే నామినేషన్స్ అప్పుడు బుర్ర ఉంది కదా దాంట్లో గుజ్జు లేదనేసి ఆమె చెప్పుకున్నది. సో కొంచెం తనకి థింకింగ్ తక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరిని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో నలుగురు కలిసి గేమ్ ఆడతారు. సో తర్వాత ఇక్కడ ఇంకొకటి, ఈ సెలెక్షన్కి ముందే వీళ్ళు ఇంప్రెస్ చేయమని అడుగుతారు కదా, ఇంప్రెస్ చేయమని అన్నప్పుడు మీరే టాపిక్ చెప్పండి అని చెప్పానంటది. ప్రేరణకి సార్ గౌతమ్ కృష్ణకి సంబంధించి 3 మంచి గుడ్ థింగ్స్ 3 బ్యాడ్ థింగ్స్ చెప్పండి. ఎప్పుడు ఈ అమ్మాయి ఇట్లా ఇప్పుడన్నా మారిందేమో అని చూసారు వాళ్ళు. మళ్ళీ కెమెరాని చూసి మాట్లాడతాడు, ఫుడ్ తినేస్తాడు అడగకుండా. ఇంకొకటి ఏం చెప్తుంది, ఒక ఫుడ్ తినేస్తాడు, ఎవరైనా ఏదైనా చెప్తే తీసుకోడు దాన్ని. ఈ 3 మళ్ళీ చెప్తుంది ప్రేరణ. భలే హోస్ట్, ఇప్పటికి కూడా అమ్మాయి మారలేదు. సో హారిక చాలా బాగా చెప్పింది. ఫుడ్ అన్నది మా సీజన్లో కూడా మనిషికి 2 eggs ఇస్తారు, చపాతీలు కూడా కొన్ని ఉంటాయి. మా ఎగ్స్ అయితే చాలామంది తీసేసుకుంటారు, మా ఎగ్సే మాకు కనిపించవు అసలు మా సీజన్ అప్పుడు. సో మేము దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకు మీరు దాని మీద అంత ఇది తీసుకుంటారు అని చెప్పనేసి చాలా బాగా చెప్పింది అది. సో తర్వాత ఇక్కడే ఇంప్రెస్ చేయాలన్నప్పుడు విష్ణుప్రియ అడుగుతుంది, నాకు ఏదైనా టాపిక్ మీరే చెప్పండి దాన్ని బట్టి చేస్తానంటే. సో నువ్వు యాంకర్ కదా, సో అందరినీ నువ్వు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఒక్కొక్క ట్యాగ్ తోటి పిలువన్నప్పుడు అది ఓకే బాగానే చేసింది అది. సో తర్వాత గేమ్ అన్నది విష్ణుకి టాలెంట్ అంట దాని పేరు, బాగానే చెప్పింది. అవును ఇంకా అన్ని ట్యాగ్ లైన్లు మనం చదవలేము, అందరికి ఏదేదో ట్యాగ్ లైన్లు ఇచ్చుకుంది. దాంట్లో హైలైటెడ్ ట్యాగ్ లైన్ అంటే పృథ్వీకి లాస్ట్లో చెప్పింది ఏంటి, గౌతమ్ కృష్ణ అందించాడు అది కూడా. శత్రువుల్ని చీల్చి చెండాడే వీరాది వీరుడు, సూరాది సూర్యుడు, ధీరాది ధీరుడు అని చెప్పనేసి చెప్పుకున్నది ఏంటో అనిపించి. తర్వాత నీ గురించి నువ్వు చెప్పుకోమంటే నాకు ఆమె ట్యాగ్లైన్ ఆమెను ఇచ్చుకోమంటే ఆమె ట్యాగ్లైన్ ఏం చెప్పుకున్నది, నాట్య మయూరి అంట. సో నాట్య మయూరి అని చెప్పని ఏదో చెప్పుకుంటుంది తన గురించి, బిగ్ బాస్ నాట్య మయూరి అన్నట్లు. సో తర్వాత
నాట్య మయూరి కళామ తల్లి ముద్దుబిడ్డ అందరికీ ప్రేమ పంచాలని ట్రై చేసి ఒకరికి ప్రయారిటీ ఇస్తున్న విష్ణు అన్నట్లు ఆమెకు ఆమె ట్యాగ్లైన్ ఇచ్చుకున్న తర్వాత ఇంకేం చెప్తారు, ఆమె నేమ్ సెలెక్ట్, ఆమెకి బ్లాక్ స్టార్ ఇవ్వటంలో తప్పేమీ లేదని నాకు అనిపించింది. తర్వాత ప్రోగ్రామ్ అయితే ఏంటది, ద లిమిట్లెస్ బ్రిడ్జెస్ అనేది ఒకటి ఇస్తారు. సో స్విమ్మింగ్ పూల్లో కొన్ని అంటే లెటర్స్ కొన్ని లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అన్ని స్విమ్మింగ్ పూల్లో పడిపోయి ఉంటాయి, కొన్ని మోట్లో అనమాట, మోటోలో లాగా కట్టేసి దాంట్లో వేసేస్తారు. దానికి ఒక చిన్న గ్యాలం పెడతారు. వీళ్ళు ఇక్కడ 4 టేబుల్స్ పెడతారు 4 కంటెస్టెంట్స్కి. దాంట్లో LMIS అట్లా ఒక్కొక్క లెటర్ ఉంటుంది, ఒక లెటర్ ఒక స్టార్, ఒక లెటర్ ఒక స్టార్. సో ఈ విధంగా కొన్ని లెటర్స్ కొన్ని స్టార్స్ ఉంటాయి. సో అవన్నీ పట్టుకొచ్చి దాంట్లో ఉన్న లెటర్ని పెడుతూ స్టార్ని పెడుతూ వాళ్ళు ఏం చేయాలంటే దాని వుడెన్ లాగా ఉంటుంది. సో ఇట్లాగా బ్రిడ్జ్ లాగా ఫామ్ చేయాలి. సో ఇట్లాగా వస్తుంది. సో అది స్టాండ్ అవటం అనేది దానికి కొంచెం తగినట్లే ఉంటుంది. అది దాన్ని చేసింది కూడా, మౌల్డ్ని చేసింది కూడా ఎవరు చెప్తారు, గౌతమ్ కృష్ణ అనుకుంటా చెప్తాడు. మన దీంట్లో ఇది ఏమంటుంది, అది పాప్కార్న్ డబ్బాలాగా కింద కొంచెం, సో ఇట్లాగా కింద తక్కువ ఉంటుంది, పైకి వెళ్ళేసరికి బాగా ఇలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని చూసి ఎడ్జ్ చూసి పెట్టుకునేదే టెక్నిక్ అనమాట. అందువల్ల నిలబడుతుంది అది. సో ఆ టాస్క్ పెట్టినప్పుడు స్పీడ్ బ్యాలెన్స్, సో స్పీడ్గా ఎవరు పెట్టాలి, దాని బ్యాలెన్స్ ఎవరు నిలిపించాలి. సో రోహిణి అయితే అద్దరు కొట్టేసింది, అసలు ఎంత మినిట్స్ లోపల పెట్టేసి గబగబా వెళ్ళి బెల్ కొట్టేసింది. తర్వాత రోహిణి తర్వాత గౌతమ్ కృష్ణ పెట్టాడు. దాని తర్వాత 3rd టైము విష్ణు పెట్టింది. 4th మన టేస్టీ తేజ పెట్టలేకపోతాడు. ఈ లోపల బజర్ మోగుతుంది, పడిపోతాయి అన్ని కింద. విష్ణుప్రియ అప్పుడు పెద్ద వికటాట్టహాసం అంటారు, అపహాస్యం అంటారు, ఏంటో మరి ఆ అపహాస్యం అయితే చేసిన, హాస్యం కాదు అది అపహాస్యము చేసి నబిల్ మీద పడి నవ్వింది. అతన్ని పడిపోయేసరికి అది చాలా బాగాలేదు. ఎందుకంటే గేమ్ ఆడేటప్పుడు గేమర్ని చూడాలి మనము, అది బాగాలేదు అది. సో దాని తర్వాత మధ్యలో బ్రేక్ వస్తుంది. కొంతసేపట్లో వాళ్ళు ఏదో పాయసం అది చేసుకొని తింటారు. మన అఖిల్ అడుగుతాడు పాయసం ఏమన్నా చేద్దాం అన్నట్లు చేసుకొని మళ్ళీ ఏదో తింటారు. మళ్ళీ నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అవుతాయి. తులాభారం అంటే బ్యాలెన్స్ చేయాలి ఇక్కడ. సో బ్యాలెన్స్ చేయాలంటే ఇప్పుడు కొన్ని బాక్సెస్ లాగా ఉంటాయి, మన చిన్న సూట్ కేసులు లాంటివి ఉంటాయి. సో ఆ బాక్సుల్ని అంటే డిఫరెంట్ బరువులతో ఉంటాయి. ఒక్కొక్కటి 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు, ఇట్లా అంటే డిఫరెంట్ వెయిట్స్ తోటి ఉంటాయి. వాటిని తీసుకొచ్చి మనం బ్యాలెన్స్ చేయాలి. సో ఇటుపక్క దీనికి 5, ఇటు 5 బాక్సులు కట్టాల్సి ఉంటుంది. సో ఈ బాక్సులు కట్టేటప్పుడు ఈక్వల్ వెయిట్ పెడితేనే అది పైన మనకి ముళ్ళు కరెక్ట్గా ఎడ్జ్లో నిలబడుతుంది. సో అది ఒక్క సైజు డిఫర్ అయినా కూడా అది నిలబడుతుంది. ముళ్ళు ఇట్లా ఎక్కటమో ఉంటుంది కదా. దీంట్లో ఆల్రెడీ మనకి బిగ్ బాస్ ఫస్ట్ కాంపిటీషన్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అది సెకండ్ టైం చెప్తాను నేను అని చెప్పనంటారు. రోహిణి విన్ అయింది కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ చెప్తారు. సో ఇక్కడ అంటే ఫస్ట్ రౌండ్ విన్ అయిన వాళ్ళకి ఇక్కడ ఇస్తున్న అడ్వాంటేజ్ ఏమంటే రోహిణి నువ్వు ముందే వెళ్ళేసి అవుట్ ఆఫ్ 10 8 బాక్సెస్ నువ్వు తెచ్చేసుకోవచ్చు, అంటే వెయిట్ని బట్టి అని చెప్పనంటారు. అమ్మాయి వెయిట్ని బట్టి చూసి చెక్ చేసుకొని తెచ్చుకుంటుంది. ఇటు 4 తగిలిచ్చేస్తుంది. సో తర్వాత విన్ అయిన గౌతమ్ కృష్ణకి 6 చెప్తారు రెండోసారి. తర్వాత విన్ అయిన విష్ణుకేమో 4 తెచ్చుకోవచ్చు. లాస్ట్లో వచ్చిన ఎవరికి టేస్టీ తేజకి 2 చెప్తారు. సో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ బజర్ మోతుంది, మళ్ళీ తెచ్చుకొని అంతా బ్యాలెన్స్ చేస్తారు. ఇక్కడ బ్యాలెన్స్ చేసేటప్పుడు దీనిలో కూడా రోహిణి పర్ఫెక్ట్గా చేసేసింది, కరెక్ట్గా నిలబడింది అక్కడ. మన గౌతమ్ కృష్ణదేం కాస్త చిన్న మిల్లీమీటర్ సైజులో ఎడ్జ్లో కొంచెం పక్కకి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ఈ అమ్మాయి రోహిణినే విన్ అవుతుంది. బెల్ కొట్టేటప్పుడు గౌతమ్ కృష్ణ కూడా వచ్చి బెల్ పట్టుకొని ఉంటాడు కానీ కొట్టాడు. అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి బెల్ పట్టుకొని కొట్టేస్తుంది, అబ్బాయి చేతిలోంచి తీసుకొని కొడుతుంది. సో దీన్ని కూడా నబిల్ అబ్జెక్ట్ చేస్తాడు, బెల్ గౌతమ్ కృష్ణ చేతిలో ఉన్నప్పుడు కొట్టింది ఏమే కాబట్టి ఏం కాదు విన్నర్ అని చెప్పనేసి. ఏంటో అబ్బాయి గేమ్ ప్లాన్ అర్థం కాదు. సో అది ఆ విధంగా రెండోసారి కూడా ఈమె విన్ అయింది. సో తర్వాత ఇప్పుడు ఎవరికి కంటెండర్ బ్యాడ్జ్ రోహిణికి ఇచ్చారు, బ్లాక్ స్టార్ ఎవరికి ఇవ్వాలన్నప్పుడు కొంచెం వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. సో ఎందుకంటే ఈ అమ్మాయికి అసలు గెలవాలన్న జీల్ లేదు, ట్రోఫీ వస్తే కూడా ఎవరికి ఇస్తుందో తెలియదు కదా. ఇలాంటప్పుడు మనము టేస్ట్ తేజకి అయితే గేమ్స్ విన్ అవ్వాలన్నది ఫస్ట్ మనకి. అంటే ప్రీవియస్ గేమ్స్ అన్నీ అనుకుంటున్నారు కదా, ప్రీవియస్ జనాలు బయట ట్రోల్ చేసేది ప్రీవియస్ గేమ్స్ గురించి వాళ్ళు మాట్లాడలేదు అక్కడ. సో ఇప్పుడు ఈ గేమ్లో కూడా మనం రాగానే చూస్తే ఇంప్రెస్ చేసే దాంట్లో కూడా అమ్మాయి అంత జీల్ కనిపించట్లేదు, అంత ప్యాషన్ కనిపించట్లేదు, ఇంట్రెస్ట్ కూడా కనిపించట్లేదు. సో తర్వాత నీకు ట్రోఫీ ఎవరికి ఇస్తావు, నీకు వచ్చిన తర్వాత అంటే మన నాకు ఇష్టమైన వాళ్ళని నాకంటే పైన ఉండాలని నేను కోరుకుంటాను అని చెప్పాను అంటాం, అది కూడా అనమాట, అది కూడా రాంగ్.
సో ఇవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకుని ఎవరైతే డిజర్వ్డ్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు అంటే వాళ్ళు రేప్ రేస్లో కూడా ఉండాలి, వాళ్ళని తీసేద్దాము ఈ టీటీఎఫ్ రేస్ నుంచి అన్నట్లు వాళ్ళు ఆమెకి బ్లాక్ స్టార్ ఇవ్వటంలో ఎంత మాత్రం తప్పలేదు. ఫుల్ పర్ఫెక్ట్లీ జస్టిఫైడ్ అని నాకు అనిపించింది. అది వాళ్ళకి అన్ని రకాలుగా ఆలోచించి అది ఇచ్చారు. సో తర్వాత దానికి అప్పుడు జరుగుతుంది అనమాట. సో వాళ్ళు ఇచ్చేసి ఓకే నువ్వు యూనివర్స్ని నమ్ముతుంటావు కదా విష్ణు, నీకు యూనివర్స్ నీకు ఇంకేదో మంచి జరగాలని ఇది ఇలా ఇచ్చాడేమో మరి నాకు తెలీదు, ఇది ఇస్తాను నువ్వు ఇంకొంచెం నీలో ఫైర్ వస్తుందని ఇస్తున్నానని చెప్పేసి మొహమాటం లేకుండా నిర్మొహమాటంగా మొహం మీదే చెప్పేసి బ్లాక్ స్టార్ ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు. సో తర్వాత ఓ తెగ ఏడుస్తుంటుంది కూర్చొని. సో ఏడ్చేటప్పుడు ఇంతకుముందే నువ్వు కొన్ని గంటల ముందర పృథ్వీని చూసి నవ్వావు, ఒకటి 2 రోజుల ముందరనే రోహిణిలో నువ్వు జీరో, నీకు అసలు ఏమీ లేదు, నువ్వు నీలో ఫైర్ లేదు, నీకేమీ లేదని నువ్వు అన్నావు. సో అవన్నీ ఇప్పుడు యూనివర్స్ తిరిగి ఇచ్చిందేమో మరి ఏమికి తెలియదు. సో చూద్దాము. ఓకేలేండి, ఆ వడ్డీ ఇచ్చేవాడు మన వాడైనప్పుడు అన్నట్లు ఉంది కదా. ఆమె ఆల్రెడీ టాప్ 5లో ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకొని వచ్చింది అనేది ఒక టాక్ ఉంది. విష్ణుప్రియ యాజ్ వెల్ యాజ్ ద నిఖిల్ వీళ్ళిద్దరిది టాప్ 5లోకి ఉండాలన్నది వాళ్ళది ఇది. సో తర్వాత చాలామంది ఆమె పర్సనల్ అంటే ఇంకొకటి ఇక్కడ ఏమంటే అఖిల్ సర్దార్కు ఆమె పర్సనల్ అంటే ఇంట్రెస్ట్ని బట్టి దాన్ని తీసుకొచ్చి మాట్లాడే అమ్మాయిని తీసేయటం తప్పు అని చెప్పని అయితే నాకు అసలు నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఎందుకంటారా, అది పర్సనల్గా వాళ్ళు మాట్లాడిన విషయం కాదు. విష్ణుప్రియ వెళ్ళింది ఒక జాబ్ మీద వెళ్ళింది అక్కడ. సో అదేం 9 to 5 జాబ్ కాదు బిగ్ బాస్ హౌస్లో, అది 24/7 జాబ్ వాళ్ళు చేస్తున్నది. సో వాళ్ళు దానికి పేమెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళు జాబ్లో ఉన్నారు. జాబ్ ఉన్నప్పుడు నీ పెర్ఫార్మెన్స్ని అసెస్ చేయడంలో తప్పులేదు. ఇప్పుడు మనం జాబ్ చేస్తామండి, 9 to 5 జాబ్ వెళ్తాము, ఎక్కడైనా ఆఫీస్కో జాబ్కో వెళ్తాము. అక్కడ నేను లవ్ అఫైర్స్ నేను నడుపుతానంటే నువ్వు ఎక్కడ ఆఫీస్ అవర్స్ తర్వాత నువ్వు లవ్ అఫైర్స్ పెట్టుకోమంటారు ఎవరు? నువ్వు మాట్లాడాలంటే నువ్వు ఏదైతే ఆఫీస్ జాబ్కి వచ్చావో ఆఫీస్ నీ పని మాత్రమే నువ్వు చేయాలి. సో నీ పని అయిపోయిన తర్వాత నేనైతే ఆఫీస్ ఎప్పుడైతే 5 తర్వాత అయిపోతుందో అప్పుడు ఈవినింగ్ నీది, నీ పార్కులకి వెళ్తావు, సినిమాలకి వెళ్తావు, షికార్లకి వెళ్తావు, నీ ఇష్టం. నువ్వు ఆన్ జాబ్ ఉన్నప్పుడు జాబ్ రిలేటెడ్గా నీ సిస్టమ్ వర్కో, నీ డెస్క్ వర్కో, అకౌంట్స్ రాయటం ఏదంటే అదే చేయాలి నువ్వు. ఎందుకంటే నీకు దానికి పేమెంట్ ఇస్తున్నావు 9 to 5. ఇప్పుడు కూడా నువ్వు ఇక్కడ 24/7 నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు ఒక జాబ్ మీద ఉన్నావు. నువ్వు అంటే రెండోది ఇక్కడ ఏమంటే ఒకవేళ కొంతమందిని అట్లు కూడా బిగ్ బాస్ ఏమో ట్రాక్ నడపటం ఆ జాబ్ అనుకుంటే బిగ్ బాస్ ముందే చెప్పేసేయాలి. సో ఇక మనకి ఎందుకంటే కొన్ని నామినేటెడ్ పోస్టులు అవి ఉంటాయన్నమాట. దాంట్లో సేవా రంగంలో విశిష్ట సేవ అందించినందుకు వీళ్ళకి ఇది ఉంటుంది ఈ నామినేటెడ్ పోస్టు. సేవా రంగము లేకపోతే ఇంకోటి ఏమిది టెక్నాలజీలోను, ఇంకా అదర్వైజ్ ఇంకోటి ఏమంటే కళారంగము. సో ఇట్లా కొన్ని డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎవరైతే వాళ్ళ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చూసి వాళ్ళకి కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇస్తారు. సో అదేవిధంగా బిగ్ బాస్ కూడా ఏమైనా ఆడి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా పృథ్వీకి తీసుకొస్తే పృథ్వీ, నిఖిలు, నబీలు స్ట్రెంగ్త్ పరంగా అంటే బలశాలులు, బలం ఉన్న వాళ్ళ కేటగిరీ కింద వీళ్ళని తీసుకున్నాము. సో వీళ్ళు ఇది మాత్రం పెర్ఫామ్ చేస్తారు, ఇంక మిగిలిన ఏదైనా చేయకపోతే మీరు అడగకూడదు. టేస్టీ తేజ, రోహిణి, అవినాష్ వీళ్ళని కామెడీ పరంగా తీసుకున్నాము. వీళ్ళు కామెడీ మాత్రమే చేస్తారు, టాస్క్లు ఆడరు. సో వీళ్ళు కామెడీ చేయకపోతే మీరు అడగండి. వీళ్ళు ముగ్గురు బలశాలు అని తీసుకున్నది, వీళ్ళు బలం చూపించకపోతే వీళ్ళ గురించి అప్పుడు అడగండి. సో వీళ్ళిద్దరిని పృథ్వీని తర్వాత ఈ అమ్మాయి విష్ణుని తీసుకొస్తే అదేదో ప్రేమ రంగమో దాన్ని ఏమనుకుంటారు కానీ వీళ్ళు లవ్ ట్రాక్ కోసం వీళ్ళిద్దరిని తీసుకున్నాము, ఓన్లీ లవ్ ట్రాకే నడుపుతారు. సో అది చేయకపోతే మీరు అప్పుడు వీళ్ళని అడగండి అని చెప్పేసి బిగ్ బాస్ ఒక క్లారిటీ ఇచ్చేస్తే జనాలు ఎవరు జడ్జ్ చేయరు, అడగరు. సో అండ్ మోర్ ఓవర్ వీళ్ళు అక్కడికి వెళ్ళింది షోలోకి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ పర్సనాలిటీని చూపించటం కోసము, వాళ్ళు ఏంటో చూపించడం కోసం వెళ్ళినప్పుడు జనాలు ఆటోమేటిక్గా వీళ్ళు జనాలకి జడ్జిమెంట్ పవర్ అనేది ఇచ్చేశారు. 24/7 లైవ్ ఇస్తున్నాడంటే బిగ్ బాస్ దాని అర్థం ఏంటి, వాళ్ళందరినీ జడ్జ్ చెయ్యండి అని చెప్పనేసి ఇచ్చారనమాట. సో కాబట్టి జడ్జ్ చేస్తున్నారు జనాలు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా జడ్జ్ చేయొచ్చు. సో కాకపోతే ఓవరాల్గా వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చింది ఏమంటే వీళ్ళది పర్ఫార్మెన్స్ కంటే కూడా అదర్ యాక్టివిటీస్ ఎక్కువ అని చెప్పనేది మనకి కనిపిస్తుంది. దాని మీదనే వీళ్ళని ఆయన బ్లాక్ స్టార్ ఇవ్వటంలో ఈ విధంగానే బ్లాక్ స్టార్ ఇచ్చాడనేది ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నాను అది. సో ఎవరైతే మీకు ఇది అవును అనిపిస్తే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.